హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో ఇన్‌స్టంట్‌గా చేసుకునే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని షేర్ చేస్తున్నాను. ఎర్ర కందిపప్పుతో టేస్టీగా, క్రిస్పీగా దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు ఒక్క కప్పు ఎర్ర కందిపప్పు ఉంటే చాలండి. మనకైతే దోసలైతే ప్రిపేర్ అయిపోతాయి. ఈ దోసలైతే చాలా హెల్తీ అండి. అలాగే చాలా టేస్టీ కూడాను. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. మరెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక కప్పు ఎర్ర కందిపప్పుని ఒక బౌల్లో వేసుకొని వాటర్తో శుభ్రం చేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ వేసి ఒక 10 నిమిషాలు అయితే దీన్ని నానబెట్టుకోవాలి. ఒక పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఒక 10 ఆర్ 15 మినిట్స్ సరిపోతుందండి. ఎక్కువేం అవసరం లేదు, వెంటనే నానిపోతుంది. ఈ 1 కప్పు కందిపప్పుకండి మనకి 12 దోసలు అయితే అవుతాయండి. 4 మెంబర్స్కి, ఇంట్లో ఉన్న 4 మెంబర్స్కి అయితే టిఫిన్ అయితే సరిపోతుందండి 1 కప్పుతో. సో ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత అండి చూడండి, ఇలా నానిన కందిపప్పుని వాటర్తో పాటు మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1 ఇంచ్ అల్లం ముక్కనైతే కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని రిమైనింగ్ దాన్ని మిక్సీ గిన్నెను కూడా కడిగేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే, మనం రవ్వ దోశ వేస్తాం కదండి, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఏమైనా కొంచెం తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మనము స్టవ్ పైన పెనం పెట్టి వేసుకోవడమేనండి దోశలు. ఇంకా మనకైతే దోశల పిండి అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని కాగిన తర్వాత ఆయిల్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దోశల పిండి అయితే ఎలా వేసుకోవాలంటే, రవ్వ దోశ ఎలా వేస్తామో అలానే వేసుకోవాలండి. ఇలా వేస్తున్నప్పుడు ఏమైనా పిండి కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే కనుక మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి ఈ దోశనైతే. ఇలా కొంచెం దోశ కాలిన తర్వాత ఆయిల్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే పైన సరిపోతుందండి. ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం లేదు. అలాగే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇలా మారిన తర్వాత అయితే మనం తిరగేసుకొని ఇలా జస్ట్ మడత పెట్టుకొని దోశ తీసేసుకోవడమేనండి. మళ్ళీ తిరగైన అవసరం లేదు దోశ కూడా. సో అన్నింటినీ కూడా ఇలానే కాల్చుకోవాలండి దోశలన్నీ. పెనం పైన ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవడమే దోశల పిండి అయితే. సో అన్ని దోశలు ఇలా స్ప్రెడ్ చేసుకొని తీసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి దోశలు అయితే. చూడండి దోశలు మీకు ఎలా అనిపించింది? చాలా కష్టం అనిపించిందా, ఈజీ అనిపించిందండి? చాలా ఈజీ అండి దోశలు వేసుకోవడం. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్దీ దోశ అయితే మనకు ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఇంటి దగ్గర ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా ఈజీ. సో ఫ్లేమ్ మాత్రం హై టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే లోలో పెడితే అంత స్పీడ్గా అయితే క్రిస్పీగా ఉండదు దోశ. సో ఈ విధంగా మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దోశల్ని. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే కనుక లైక్ చేయండి. దోశలకి ఏ చట్నీతోనైనా చాలా బాగుంటుంది. నేనైతే గ్రీన్ అండ్ పెరుగు చట్నీతో నేను సర్వ్ చేసుకున్నానండి. చాలా బాగుంటాయండి. మీ ఇష్టం అండి. అది చట్నీ, పల్లీల చట్నీ, టమాటా చట్నీ, ఏ చట్నీ అయితేనైనా ఈ దోశలు చాలా బాగుంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.